చూడండి, దేవుని సన్నిధిలో ఉంటే ఏం మేలు ఉంటుందో, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతే ఏ కీడు ఉంటుందో మీకు చెప్తాను ఈరోజు. చూడండి, కీర్తనలు 16:11 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 16:11 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జీవ మార్గమును నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం జీవించడం నేర్చుకుంటే మనకి ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. మనం మంత్రాలకు పడిపోం, శత్రువుకు పడిపోం, అప్పులకి పడిపోం, రోగాలకి పడిపోం, సమస్యలకి పడిపోం. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మన పక్షంలో ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన పక్షంలో ఆయన యుద్ధం చేస్తూ మనకి అన్నిటిల్లో విజయం ఇస్తున్నాడు. కాబట్టి మనం అన్నిటిల్లోనూ జయించిన వారుగా ఉండబోతున్నాం. అత్యధికమైన విజయం మనతో ఉంటుంది. అందుకే ఆయన సన్నిధిలో మనం జీవించాలి. అందుకే మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు రాకపోతే నేను బయలుదేరను. హల్లెలూయా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీతో ఎవరుంటున్నారు అన్నది చాలా ప్రాముఖ్యము. దేవుడా దెయ్యమా? దేవుడా దెయ్యమా? నువ్వు దేవుడితో బయలుదేరుతావా, సక్సెస్ నీదే. నువ్వు దేవుడితో బయలుదేరుతావా, విజయం నీదే. ప్రతి సమస్య మీద విజయాన్ని ఇచ్చి నిన్ను అత్యధికమైన స్థితిలో ఆయన పెడుతున్నాడు. అందుకే నువ్వు సంతోషం తట్టుకోలేక ఆనందిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా.